మూవీ బాగలేదని చెప్తే ఫ్యాన్స్ ఎందుకు ఫీల్ అవుతారు? దీన్ని మనం ఒక 5 పాయింట్స్‌లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఒక స్ట్రాంగ్ క్లారిటీ వస్తుంది ఈ ఫ్యాన్ వార్స్ మీద. వీడియో కొంచెం స్వీట్ అండ్ సాల్ట్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మంచి మజా వస్తది. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. ఫ్యాన్ వార్స్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్‌ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్‌కి ఒక ఆల్గోరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్. పాయింట్ నంబర్ 1, ఎమోషనల్ అటాచ్‌మెంట్. ఫ్యాన్స్ హీరోస్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళకి నచ్చిన హీరో గురించి ఏమైనా నెగెటివ్‌గా మాట్లాడితే వాళ్ళు తీసుకోలేరు. ఎందుకంటే అదేదో పర్సనల్ అటాక్ లాగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళకి నచ్చిన దాన్ని వేరే వాళ్ళెవరో అపోజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ హీరో ఏదైనా మూవీ చేస్తున్నాడనుకోండి. ఆ మూవీకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ అయిందనుకోండి. ఆ ట్రైలర్ చూసి ఎవరైనా ఆ మూవీలో హీరో క్యారెక్టర్ బాగలేదని ఎవరైనా ఏమన్నా అంటే, ఆ క్యారెక్టర్‌ని గాకుండా హీరోనే అన్నట్టు ఫీల్ అవుతారనమాట. ఇంకా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు రీజనల్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా ఈ 2 స్టేట్స్ మధ్యలో ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతానే ఉంటాయి. మాక్సిమం విజయ్ గారు, మహేష్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్యలోనే ఈ వార్స్ జరుగుతా ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మహేష్ బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు చేసిన మూవీస్‌ని అక్కడ విజయ్ గారు రీమేక్ చేస్తుంటారు. ఈ మూవీస్ మధ్యలో కంపారిజన్ ఉంటది. అదెలా ఉంటదంటే, ఇప్పుడు మహేష్ గారి మూవీని, విజయ్ గారి మూవీని కంపేర్ చేస్తే ఫ్యాన్స్ దాన్నెలా చూస్తారు? తమిళోడు తెలుగోడిని అన్నట్టే చూస్తారు. లేదా తెలుగోడు తమిళోడిని అన్నట్టు చూస్తారు. ఇలాంటి మూవీస్ మీద క్రిటిసిజం అంటే వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీ డ్యామేజ్ అవుతున్నట్టు ఫీల్ అవుతారనమాట. పాయింట్ నంబర్ 2, ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ. మూవీస్ ఎస్పెషల్‌గా బిగ్ బడ్జెట్ మూవీస్ అండ్ ఫ్రాంచైజ్ మూవీస్ వీటి మీద ఆల్రెడీ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా ట్రైలర్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ అండ్ ఈ ఫ్యాన్ థియరీస్‌తో ఇక ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని స్కై హై చేస్తారు. ఫ్యాన్స్ ఇంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ మీద ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే వాళ్ళకి అగ్గిపుల్ల ఎలిగించి ఎక్కడో పెట్టినట్టు ఉంటది. ఎందుకంటే ఫ్యాన్స్ మంత్స్ అండ్ కొన్నిసార్లు ఇయర్స్ వెయిట్ చేస్తారనమాట. వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అవ్వాలి అని. అలాంటి టైంలో ఎవరైనా ఆ మూవీ మీద వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ గనక చెప్తే, అదేమన్నా నెగెటివ్ ఒపీనియన్ అయితే, ఇంక ఫ్యాన్స్‌కి ఇంత వెయిట్ చేసిందంతా వృధా అయినట్టు అనిపిస్తుంది. ఫ్యాన్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. ఎస్పెషల్‌గా స్టార్ హీరో ఫ్యాన్స్. ఈ మూవీ పక్కా హిట్ అవుతుందని. ప్రతి నెగెటివ్ కామెంట్ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌ని కాంట్రాడిక్ట్ చేస్తుంది. డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు రియాలిటీని కూడా యాక్సెప్ట్ చేయలేరనమాట. ఎందుకంటే మూవీ రిలీజ్ అయ్యి, అది నెగెటివ్ టాక్ వచ్చి అండ్ పబ్లిక్ కూడా నెగెటివ్‌గానే ఫిల్మ్ తీసుకొని సినిమా నచ్చలేదు, సినిమా ఫ్లాప్ అయిందని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరనమాట. అది హిట్టే, హిట్టే, హిట్టే అని వాదిస్తారు. పాయింట్ నంబర్ 3, డిఫెండింగ్ దేర్ ఒపీనియన్. ఫ్యాన్స్ ప్రతిసారి స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఫార్మ్ చేసుకొని ఉంటారు కొన్ని మూవీస్ మీద. ఎస్పెషల్‌గా సర్టెన్ యాస్పెక్ట్స్‌కి కనెక్ట్ అయితే, అప్పుడు ఎవరైనా మూవీ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పారనుకోండి, వాళ్ళు అనుకున్న వ్యూ పాయింట్ దెబ్బతింటుంది కాబట్టి ఇంకా డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు అది కోపంగా కూడా మారుతుంది. అప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ క్రిటిక్ ఆ మూవీకి ఫెయిర్ ఛాన్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫ్లాస్ మీదే ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. ఒకవేళ క్రిటిసిజం అన్‌జస్టిఫైడ్ లేదా వన్ సైడెడ్‌గా అనిపించిందనుకోండి, ఇంకా ఎమోషనల్‌గా రియాక్ట్ అయిపోతారనమాట. అండ్ ఇంక వాళ్ళ ప్రతాపం మొత్తం కామెంట్ సెక్షన్‌లో చూపిస్తారు. ఇంక మామూలుగా ఉండవు బూతులక్కడ. కొత్త కొత్త బూతులన్నీ వస్తాయి. మీ లైఫ్‌లో ఎప్పుడు వినుండరు అలాంటి బూతులు. కొన్నిసార్లు ఐడెంటిటీ అండ్ ఈగో ప్రాబ్లమ్ గూడా వస్తదనమాట. ఎలా అంటే ఆ మూవీలో తనని తాను ఊహించుకుంటాడనమాట. ఇంకా ఆ మూవీ మీద ఎవరైనా నెగెటివ్ కామెంట్స్ చేస్తే తననే పర్సనల్‌గా తిట్టినట్టు ఫీల్ అయిపోయి ఇంకా పర్సనల్‌గా తీసుకుంటాడు. ఏదో తన టేస్ట్‌ని అండ్ జడ్జ్‌మెంట్‌ని క్వెషన్ చేస్తున్నట్టు. పాయింట్ నంబర్ 4, కమ్యూనిటీ ఇన్‌ఫ్లూయెన్స్. ఫ్యాన్ కమ్యూనిటీస్ ఎస్పెషల్‌గా సోషల్ మీడియాలో. అక్కడ ఎలా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్‌స్టాగ్రామ్‌ని తీసుకుందాం. ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కడ ఏదైనా హీరో ఫ్యాన్ పేజ్‌ని లైక్ చేశారనుకోండి. ఇంకా ఆ ఫ్యాన్ పేజ్‌కి సంబంధించిన, ఆ హీరోకి సంబంధించిన పోస్ట్‌లన్నీ మీ టైమ్‌లైన్‌లో వస్తా ఉంటాయి. వాటికి కూడా మీరు లైక్ కొడతారు. ఇంకా అలా, అలా, అలా ఒక పర్టిక్యులర్ ఎకో చాంబర్‌లోకి వెళ్ళిపోతారనమాట. అంటే ఎప్పుడు చూసినా ఆ పర్టిక్యులర్ హీరోకి సంబంధించిన మూవీస్ గురించి పాజిటివ్ టాకే నడుస్తూ ఉంటుంది. అసలు నెగెటివ్ టాక్ ఉండదక్కడ. ఓన్లీ మంచి పాజిటివ్ యాస్పెక్ట్స్ మాత్రమే అక్కడ పోస్ట్ అవుతా ఉంటాయి. అప్పుడేదైనా ఒక్క నెగెటివ్ కామెంట్ వస్తే, ఆ హార్మనీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకా గ్రూప్స్ అండ్ పేజెస్‌లో ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆ మూవీ ఎలా అనిపించినా బావుందనే జెప్పాలి. లేదంటే వాళ్ళేదో మోసం చేస్తున్నట్టు, బిట్రే చేస్తున్నట్టు ఆ కమ్యూనిటీ మొత్తం భావిస్తుందనమాట. భావించి వీళ్ళని ఆ కమ్యూనిటీ నుంచి లేదా ఆ ఫ్యాన్ గ్రూప్స్ నుంచి బహిష్కరించేస్తారు.
ఇంకా ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్తే ఎలా ఉంటదంటే, ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ చెప్తే ఇంక ఛాన్స్ ఇవ్వరు. అందరొచ్చి మీద పడిపోతారనమాట. అలా ఉంటది. పాయింట్ నంబర్ 5 పారాసోషల్ రిలేషన్‌షిప్. ఫ్యాన్స్ వాళ్ళ హీరోస్‌తో ఒక వన్ సైడెడ్ ఎమోషనల్ బాండ్ డెవలప్ చేసుకొనుంటారు. అప్పుడెలా ఫీల్ అవుతారంటే, ఆ పర్టిక్యులర్ హీరో పర్సనల్‌గా వాళ్ళకి తెలిసినట్టు, అంటే తన అన్నో లేదా తమ్ముడో లాగనమాట. అప్పుడు నెగెటివ్ కామెంట్స్ వస్తే ఏదో వాళ్ళ సొంత మనిషి మీద కామెంట్ చేసినట్టు ఫీల్ అయ్యి ఓవర్ సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతారనమాట. మోస్ట్ కేసెస్‌లో అన్న అనే ఫీల్ అవుతారు. ఎందుకంటే సర్టెయిన్ ఏజ్ దాటాక ఇవన్నీ వాళ్ళకి లైఫ్‌లో ఇంపార్టెంట్ అనిపించవు. 'ఆరెంజ్' మూవీలో చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ ఫ్యానిజం తగ్గిపోతుందనమాట. ఏ ఇద్దరు ఫ్యాన్స్ తిట్టుకున్నా ఎలా ఉంటదంటే, మాక్సిమం ఆ ఆర్గ్యుమెంట్ గెలవాలని అనుకుంటారు. నేనే గెలవాలి, నా పాయింటే నెగ్గాలి అని. అసలు ఆ హీరో మీద నిజంగా ప్రేమ ఉందో లేదో తెలీదు. వాడి మాట గెలవాలంతే. దానికోసం ఇంకెంత పెద్ద గొడవైనా చేస్తాడు. వాడు ఈ హీరో గొప్ప అని చెప్పాడంటే ఇంకా ఆ హీరో గొప్పే. ఎందుకంటే వాడు గొప్ప అని చెప్తున్నాడు కాబట్టి. ఇదంతా 15-25 ఇయర్స్ మధ్యలో ఉంటదనమాట ఇలాగా. 25-30 ఎలా ఉంటదంటే ఆర్గానిక్ ఫ్యానిజం. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అండ్ రెస్పెక్ట్ ఉంటదనమాట. 30-40 ఇయర్స్ టైమ్‌లో ఒక హీరో మీద ఫ్యానిజం ఉంటది గానీ, అందరు హీరోలని ఈక్వల్‌గానే జూస్తారు. ఇంక 40 ఇయర్స్ తర్వాత వాళ్ళకి సినిమాలు చూసే టైము ఉండదు. ఈ ఫ్యానిజము ఉండదు. అంత బిజీ అయిపోతారనమాట. లాస్ట్ అబోవ్ 55 ఇయర్స్ ఏజ్. ఇంకా ఆ ఏజ్‌లో ఫ్యానిజం సినిమాలంటే నవ్వుతారు గాబట్టి, ఆ న్యూసు, ఆ పాలిటిక్స్ మీద పడతారనమాట. సో, ఇది ఫోక్స్ ఇవాల్టి మన వీడియో. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Love me, you are my dream. Call me, greet me, never a scheme. Miss me, just say you stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes. Laugh with me, no more goodbyes. Touch me softly, feel